వృక్షములను ఆ తోటలో ఉంచినాడు. దేవుడు ఒక చిన్న ఆజ్ఞ వారికి ఇచ్చాడు. ఈ తోటలో ఉన్నటువంటి అన్ని చెట్ల ఫలాలను మీరు తినవచ్చు, కానీ ఈ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు యొక్క ఫలములను తినకూడదు. ఏ పని అయితే చేయవద్దన్నారో అదే కార్యాన్ని వారు చేసి దేవుడిచ్చినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి స్థలాన్ని, ఆ పరదేశుగా ఎంచబడేటువంటి ఏదైనా వనాన్ని వారు కోల్పోయినారు. కాబట్టి దేవునికి దూరమైనటువంటి మానవుని మరలా దేవునితో సమాధానపరచడానికి దైవ కుమారుడే ఈ లోకానికి వచ్చినాడు. 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకములో ఉదయించినాడు. ఆయన వచ్చినటువంటి ఆ సందర్భము, ఆయన వచ్చినటువంటి ఆ యొక్క వృత్తాంతములను ఈ దినాల్లో మనం నాటికల రూపంలో, పాటల రూపంలో ప్రదర్శిస్తూ ప్రభు గురించి సువార్తను ప్రకటించడానికి ఈ యొక్క సీజన్లో ఈ రీతిగా వాక్యం ప్రకటించడం జరుగుతుంది. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు? యేసు ప్రభు ఈ లోకానికి రావడం వలన మనకొచ్చినటువంటి లాభం ఏంటి? ఈ విషయాన్ని మనం గ్రహించాలి. మన దేశంలో, ఈ లోకములో అనేక జాతుల వారు, అనేక దేశాల వారు, రకరకాల భాషలు మాట్లాడేవారు ఉన్నారు. కానీ వీరందరినూ కూడా మొట్టమొదట దేవుడు సృష్టించినటువంటి ఆదాము నుండి వచ్చినటువంటి వారే. అందరిలో కూడా ఆదాములో ఉన్నటువంటి ఆ పాప స్వభావమే ఉన్నది. ఏదైతే మానవుడు చేయవద్దని చెప్తాడో దాన్నే చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఆ పాప స్వభావాన్ని తీసివేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. ఆదాము హవ్వలను దేవుడు సృష్టించి ఏదైనా వనములో పెట్టి వారికి కావలసినవన్నీ ఇచ్చి ఆ యొక్క తోటను సంరక్షించడానికి, ఆ యొక్క ఉన్నటువంటి జంతువులు, పశువులు వాటన్నిటికి పేర్లు పెట్టడానికి, ప్రతిరోజు కూడా దేవుడు వచ్చి వారితో సంభాషిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క దేవునితో ఉండే సహవాసములో ఆనందించడానికి దేవుడు అక్కడ వారిని ఉంచినాడు. అయితే దేవుని సన్నిధిలో ప్రధాన దూతగా ఉన్నటువంటి సైతానుడు, లూసిఫర్ అంటారు వాడిని, వాడు గర్వించి దేవుని సముఖములో నుండి త్రోయబడినాడు. వాడు ఒక సర్పము రూపములో, ఒక పాము రూపములో ఆదాము హవ్వల దగ్గరకు వచ్చి దేవుడు చెప్పినటువంటి మాటలను వక్రీకరించి వారితో మాట్లాడడం ప్రారంభించాడు. దేవుడు వారికి ఏమి పెద్ద పెద్ద ఆజ్ఞలు ఇవ్వలేదు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యములో, ధర్మశాస్త్రములో 10 ఆజ్ఞలు ఉన్నాయి. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. ఇవి మానవాళి యొక్క మేలు కొరకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు. ఈ లోకములో మనం జీవించేటప్పుడు కూడా కొన్ని కట్టడలు, కొన్ని నియమాలు మనం పాటించాలి. రోడ్డు మీద నడిచేటప్పుడు ఎడమ ప్రక్కే నడవాలి. నేను కుడి పక్క నడుస్తానంటే ఎవరో వచ్చి గుద్దేస్తారు. వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు, ఇలాగ ట్రాఫిక్ లైట్స్ దగ్గరికి వచ్చినప్పుడు రెడ్ లైట్ పడితే ఆగాలి. అలాగా దేవుడు మనము పాటించేటువంటి కొన్ని ఆజ్ఞలు, పాటించవలసిన ఆజ్ఞలు ఇచ్చినట్లే నిత్య జీవితంలో కూడా మనం పాటించవలసినటువంటి నియమాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడంతా కరెంటు ప్రవహిస్తూ ఉంది. ఎక్కడైనా వైర్కి ఇన్సులేషన్ లేని చోట ఎవరైనా చేయి పెడితే షాక్ కొడతారు. పిల్లలు ఒకవేళ వైర్ల దగ్గరికి వెళ్ళి ఆడుతూ ఉంటే మనం వెంటనే వాళ్ళని పక్క తీసుకొచ్చేస్తాం. నా ఇష్టం, నా చెయ్యి నేను పెట్టుకుంటాను వేలంటే షాక్ కొట్టి నష్టపోయేది మనమే. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను ఉల్లంఘించినట్లయితే దానివల్ల వచ్చేటువంటి నష్టాన్ని మనం భరించాల్సి వస్తుంది. ఆదాము హవ్వలు దేవుడు చెప్పినటువంటి మాటలను వారు నమ్మలేదు. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలను విలువగా ఎంచలేదు. వారి యొక్క మనసులో సైతానుడు ఒక అనుమానపు బీజాన్ని వాడు నాటినాడు. దేవుడు చెప్పింది ఏంటంటే, ఈ పండు, ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు యొక్క పండు, ఆ చెట్టు యొక్క ఫలాలను తినొద్దు అన్నాడు. సైతానుడు వారితో చెప్పింది ఏంటంటే, ఇది నిజమా, ఇది సత్యమా, మీరు నిజంగా చచ్చిపోతారా అని వారిని భ్రమింపజేసి దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించడానికి వారిని ప్రేరేపించినాడు. కాబట్టి మొట్టమొదట ఆదాము భార్య అయిన హవ్వ మోసపోయి తాను ఆ తినవద్దన్న పండు తినడమే కాకుండా తన యొక్క భర్తకు కూడా పండు ఇచ్చింది. ఆ రీతిగా వారిద్దరూ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినారు. సాయం సమయంలో దేవుడు యెహోవా తోటలో ప్రతిరోజు వచ్చే రీతిగా వారి దగ్గరికి వచ్చినాడు.
వీరిద్దరు కూడా తాము తప్పు చేసినందువల్ల చెట్టు చాటున దాక్కుని ఉన్నారు. దేవుడు అడిగాడు ఆదామును, ఆదామా, ఎందుకు నేను చేయవద్దన్నటువంటి పండు, నేను తినవద్దన్నటువంటి పండు తిన్నావు, నేను చేయవద్దన్న కార్యం చేశావని అడిగినప్పుడు ఆదాము, నీవు నాకు ఇచ్చిన స్త్రీని బట్టే ఈ పని చేశానని తను చేసిన తప్పుకు నిందను తన భార్య మీద నెట్టినాడు. ఆ తర్వాత ఆ యొక్క హవ్వను, ఆదాము భార్య అయిన హవ్వను దేవుడు అడిగాడు, హవ్వ, ఎందుకు నేను ఈ పని చేశావు? నేను మిమ్మల్ని ప్రేమించి మీకు కావాల్సినవన్నీ ఇచ్చి మిమ్మల్ని ఈ యొక్క సౌందర్యమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వనంలో ఉంచాను కదా, ఎందుకు ఇలా చేశావంటే సైతానుడు వచ్చి నన్ను మోసం చేశాడని చెప్పి. కాబట్టి ఆ దినముననే దేవుడు ఒక మాట చెప్పినాడు. తన యొక్క స్వరూపములో సృష్టించినటువంటి మానవుడు తన మాట వినకుండా తనకు దూరమైపోయినప్పుడు, తనకు దూరమైనటువంటి మానవుని మరలా తన దగ్గరకు చేర్చడానికి తన కుమారుడు, తన ఏకైక అద్వితీయ కుమారుని ఈ లోకంలోనికి పంపించినాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనములో యేసు ప్రభువు ఈ లోకానికి రానయ్యున్నాడు అనేటువంటి ప్రవచనం మొట్టమొదటిసారి అక్కడ బైబిల్లో ఉన్నది. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేది, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు. నీకును స్త్రీకి, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగజేసేది. స్త్రీ సంతానము అని, ఆమె సంతానం అని ఇక్కడ చెప్పబడింది. కాబట్టి ఆ చెప్పబడినటువంటి ప్రవచనము అనుగుణంగా యేసు ప్రభు ఈ లోకములోనికి ఒక కన్యక గర్భాన వచ్చినాడు. సాధారణంగా మనం అందరూ జన్మించినది భార్యాభర్తల యొక్క, పురుష స్త్రీల యొక్క వివాహ జీవితం ఫలితంగా సాధారణంగా ప్రభువు బిడ్డలను ఇస్తారు. కానీ యేసు ప్రభు ఈ లోకములో పాపరహితునిగా అందరూ పుట్టేటువంటి రీతిగా కాకుండా, ఆయన జననములో పాపము లేకుండా ఆయన ఈ లోకంలో జన్మించినాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ పాపము చేయలేదు. ఆయన కర్మ పాపం ఆయనలో లేదు, జన్మ పాపం లేదు. కాబట్టి పాపములో దేవునికి దూరమైనటువంటి ఆ ఆదాము స్వభావం కలిగినటువంటి మనలను ఆ పాపము నుండి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఏ యొక్క సర్పమైతే, ఏ సైతానుడైతే మానవుని దేవుని నుండి దూరం చేసినాడో ఆ యొక్క మానవుని మరలా దేవుని దగ్గరకు చేర్చడానికి, సైతాను యొక్క తలను చితగొట్టడానికి, పాపము వలన వచ్చేటువంటి ఆ యొక్క శిక్షను తాను భరించి, మనము పొందవలసిన శిక్షను ఆయన భరించి మనకు ఆయన పరలోక రాజ్యాన్ని అనుగ్రహించేటువంటి ఆ ప్రణాళికను ఆయన ముందుగానే ఆయన ప్రకటించినాడు. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి కారణంలో ఒక కారణాన్ని ఈ సాయంకాలం మనం చూద్దాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అపవాది యొక్క క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమైనాడు. అపవాది అంటే మనలను దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే రీతిగా, దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించే రీతిగా ప్రేరేపించేటువంటి శక్తి. ఈ లోకములో దేవుడు మనల్ని సృష్టించినాడు. ఆయన మనకు తన యొక్క రూపాన్ని ఇచ్చినాడు. మన యొక్క శరీరము, మనలో ప్రతి వారికి కూడా 3 భాగాలు ఉంటాయి. ఒకటి బయట కనబడేటువంటి శరీరం, రెండోది మన యొక్క మనస్సు, అది మనల్ని ఆలోచించడానికి సహాయం చేసేటువంటిది, మూడోది ఆత్మ. ఈ లోకములో మనము కొద్ది కాలం మాత్రమే ఉంటాం. మనకిష్టం ఉన్నా ఉండకపోయినా మన యొక్క జీవిత దినాలు ముగిసిన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. కాబట్టి ఈ లోకాన్ని మనం విడిచినప్పుడు, మనం సమాధి చేయబడినప్పుడు మన యొక్క ఆత్మ గాలిలో కలిసిపోతుందనో, లేకపోతే మన యొక్క శరీరం మట్టిలకు మన్నైపోతుంది అనేటువంటి రీతిగా మనుషులు ఇష్టం వచ్చినట్లుగా వారి యొక్క జీవితంలో వారి యొక్క జీవితాలను నాశనం చేసుకుంటూ దేవునికి ఆజ్ఞలను అతిక్రమిస్తూ జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వారిని రక్షించడానికి, అపవాది క్రియలను లయపరచడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు.
మనలను పాపములోనికి నడిపించేటువంటి శక్తి నుండి మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి ఈ లోకములో దేవుడు మానవులను ప్రేమించి ఆయన పరమరాజ్యములో వారిని ప్రవేశపెట్టాలని ఆయన పరలోకాన్ని మానవుల కొరకు సృష్టించాడు. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారో ఆ సైతానుడు వాడి యొక్క సమూహానికి ఆయన నరకాన్ని సృష్టించాడు. సైతానుడు ఏం చేస్తాడంటే దేవుని మార్గంలో ఉన్నటువంటి మనలను తన యొక్క దుష్టమైనటువంటి మార్గంలోనికి నడిపించి మనలను కూడా తనతో పాటు ఆ నరకాగ్నిలో నిత్యము కాలేటువంటి స్థలాన్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనలో ప్రతి వారికి కూడా దేవుడు ఆత్మనిచ్చినాడు. ఈ శరీరానికి మరణం ఉన్నది కానీ ఈ ఆత్మకు మరణం లేదు. చాలామంది వారి యొక్క జీవితాల్లో మంచిగా ఉండాలని ప్రయత్నం చేస్తారు, పుణ్యం చేయాలని ప్రయత్నం చేస్తారు. కొంతమంది పేదలకు అన్నదానాలు చేస్తారు, కొంతమంది భూదానాలు చేస్తారు. ఒక ఆయన తెలుసు నాకు, ఆయనకు చాలా పొలం, ఎంతో కొన్ని 100 ఎకరాల భూమి ఉంది, అదంతా పేదలకు ఇచ్చేసాడు, భూదానం. కొంతమంది మన దేశంలో గోదానం చేస్తారు. ఇలాగ రకరకాల దానాలు చేయడానికి కారణం ఏంటంటే ఏదో పుణ్యం సంపాదించుకోవాలి, పాపము నుండి విడుదల పొందాలి, ప్రభు ఇచ్చేటువంటి ఆ స్వర్గములో పరలోకములో నాకు స్థానం కావాలి అనేటువంటి ఆశ ప్రతి వారికి ఉంటుంది. దేవుడు మానవులను ఎలా సృష్టించాడంటే మన యొక్క హృదయంలో ఒక భాగం ఉంటుందట, ఒక ఖాళీ ఉంటుందట. ఆ ఖాళీని దేవుడు మాత్రమే నింపగలిగినటువంటి ఖాళీ. మానవుడు ఏం చేస్తాడంటే మన దేశంలో ముఖ్యంగా కనబడిన ప్రతిదానిని దేవుడు అనడం మన యొక్క దేశ ప్రజలకు ఒక ఆనవాయితీ. ప్రతిదాన్ని, సృష్టిని పూజిస్తూ సృష్టికర్తను విడిచిపెట్టినటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. చెట్టు పుట్ట, జంతువులు, పక్షులు, సముద్రంలో ఉండేటువంటి చేపలు, ఇవన్నీ దేవుళ్ళే అంటారు. ప్రతిదానిని దానిలో దేవుణ్ణి చూసుకోవాలనేటువంటి రీతిలో వారు పరితపిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఆయన మనుషుల చేత తయారు చేయబడినటువంటి వాడు కాదు, ఆయన మానవులను తాను సృష్టించినాడు. కాబట్టి ఆ దేవుని కనుగొనడానికి దేవుడు మానవులకు ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు. మనలో ప్రతి వారికి కూడా ఎంత దుష్టుడినైనా సరే అడగండి, లేకపోతే త్రాగుబోతుని అడగండి, ఎందుకు త్రాగుతున్నావు, ఎందుకు నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు, ఎందుకు నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు, ఎందుకు నీ భార్య బిడ్డలను ఎలా ఏడిపిస్తున్నావు అంటే ఏమంటాడు? తాగకుండా ఉన్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళి అడిగితే, ఏమండి నాకు తాగకూడదనే ఉంది కానీ తాగకుండా ఉండలేకపోతున్నాను అంటాడు. ఆ అలవాటుకు తాను బానిస అయిపోయినాడు. కాబట్టి సైతాను మనుషులను రకరకాల బంధకాల్లో బంధించి వారిని దేవునికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అపవిత్రమైన జీవితంలో జీవించేటువంటి వారు, దేవుడు కొన్ని ఆజ్ఞలను దేవుని యొక్క వాక్యంలో రాసి ఉంచినాడు. ఈ ఆజ్ఞలను పాటించినప్పుడు మనకు మేలు కలుగుతుంది. మనకు అనారోగ్యం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. ఎవరికైనా షుగర్ వ్యాధి వచ్చిందనుకోండి, ఏం చెప్తాడు డాక్టర్ గారు? మీరు అన్నం ఎక్కువ తినొద్దు, తీపి పదార్థాలు తినొద్దు, ఆరోగ్యం జాగ్రత్త. నా ఇష్టం అండి, నా శరీరం, నేను తింటాను, నాకు ఎలాగ నేను తినకుండా ఉండలేను. నాకు ఒక ఆయన తెలుసు, ఆయనకు షుగర్, హై షుగర్ అనమాట. ఇంట్లో వాళ్ళ ఆవిడ చాలా కట్టుదిట్టంగా భోజనం అంత ఏమి లేకుండా షుగర్ రానటువంటి పదార్థాలు పెట్టేది. ఈయన తినలేక షాప్కి వెళ్ళేవాడు. ఒక స్వీట్ షాప్కి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని 1 కేజీ స్వీట్లు కొనుక్కుని అక్కడ కూర్చుని తినేసేసి, ఇంటికి వెళ్తే తినేవద్దు కదా, తినేసేసి మంచినీళ్ళ దాకా వచ్చేవాడు. ఏదైతే చేయవద్దంటారో దానినే చేయడానికి మానవుడు అలవాటు పడినాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి ఈ చెడు స్వభావము నుండి మనల్ని విడిపించడానికి, ఈ యొక్క చీకటి శక్తుల నుండి మనకు విడుదల దయచేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి మన యొక్క శరీరానికి సరైనటువంటి ఆహార పదార్థాలు ఎలా అవసరమో, మన ఆత్మ పోషణకు దేవుని యొక్క వాక్యం అవసరం. అందుకే యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. ఒకసారి సైతానుడు వచ్చి యేసు ప్రభువునే శోధించాడు. ఆయన 40 రోజులు ఉపవాసం ఉంటే, ఆ ఉపవాసం ఉన్నటువంటి సమయంలో ఆయన బాగా ఆకలి కొని ఉన్నాడని తెలిసి, నువ్వు బాగా ఆకలి కొన్నావు కదా, ఇక్కడ చుట్టూ రాళ్ళు ఉన్నాయి కదా,
ఈ రాళ్ళు రొట్టెలుగా ఆజ్ఞాపించు, నీవు దేవుడువు కదా, నువ్వేం చెప్పినా జరుగుతాయి కదా అంటే యేసు ప్రభు వాడితే ఏమన్నాడంటే, నరుడు రొట్టె వలన మాత్రం జీవించడం, దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవిస్తాడు. మనం జీవించడానికి ఆహారం ఉంటే సరిపోద్దని చాలామంది అనుకుంటారు. కానీ మన యొక్క ఆత్మ అది దేవునితో సరైనటువంటి సంబంధం కలిగి ఉండడానికి, మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత మన ఆత్మ దేవుని యొద్దకు చేరాలంటే ఈ ఆత్మ పోషణకు దేవుని యొక్క వాక్యం అవసరం. ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాడు. యేసు ప్రభువుకు మరొక పేరు ఏంటంటే ఆయన యొక్క వాక్యమే. ఇప్పుడు మనం చిన్న స్కిట్ చూసాం. మరియా యోసేపులు ఆ యేసు ప్రభువును ఎత్తుకొని ఆయనను అక్కడ ఎత్తుకొని ఉన్నప్పుడు అక్కడ ఉన్న జ్ఞానులు, గొర్రెల కాపర్లు వచ్చి ఆయనను పూజించినారు. ఈ దినాన ఆ మరియా యోసేపులు మనకు కనబడకపోవచ్చు, ఆ పశువుల తొట్టి మనకు కనబడకపోవచ్చు. అలనాడు మరియా ఎత్తుకున్నటువంటి ఆ ప్రభువు ఈనాడు మన యొక్క చేతుల్లో కూడా ఆయన వాక్యములాగా మన చేతుల్లో ఆయన ఉంచబడినాడు. ఈ వాక్యము ఎలాగ నీతిగా జీవించాలో మనకు నేర్పిస్తుంది, ఎలాగా సత్యముగా జీవించాలో, యథార్థంగా జీవించాలో దేవుని యొక్క వాక్యం మనకు సహాయం చేస్తుంది. కాబట్టి నరుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన జీవిస్తాడు. కాబట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఈ లోకములో పాపము నుండి విడుదల పొందాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి వారికి ఆ పాపము నుండి విడిపించడానికి యేసు ప్రభు వచ్చినాడు. అదే ఈ 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినాం. అపవాది యొక్క క్రియలు లయపరచడానికే మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనాడు. అలనాడు 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనను గుర్తించినటువంటి వారు కొద్దిమందే. ఆ సామాన్యులైనటువంటి గొర్రెల కాపర్లు, సుదూర ప్రాంతముల్లో ఉన్నటువంటి జ్ఞానులు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొద్దిమంది మనుషులు, సమయోను, అన్న లాంటి వారు మాత్రమే ఆయన్ని గుర్తించినాడు. యేసు ప్రభు ఈ లోకములో 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు. ఒక మానవుడు పాపము లేకుండా ఎలాగ జీవించగలడో, పాపం చేయకుండా పరిశుద్ధంగా, యథార్థముగా, నీతిగా, ఇతరులది ఆశించకుండా ఎలా జీవించగలడో ఆయన జీవించి చూపించాడు. నేను చేసినట్లే మీరు చేయండి అన్నాడు. ఆయనలో పాపము లేదు, ఆయన పాపరహితుడు. కాబట్టి పాపరహితుడైనటువంటి ప్రభు ఒక యజ్ఞ పశువుగా ఆయన సిలువలో బలి అయి మన పాపముల వల్ల వచ్చేటువంటి శిక్షను ఆయన తీసుకున్నాడు. మనలను పాపము నుండి, పాప శిక్ష నుండి, నరకము నుండి విడిపించి పరలోకానికి ఆయన చేర్చడానికి ఈ రక్షణ ప్రణాళికను ఆయన రచించినాడు. కాబట్టి యేసు ప్రభు జన్మించినప్పుడు ఆయన గురించి చెప్పబడినటువంటి మాట ఏంటంటే, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆయనకు యేసు అని పేరు పెట్టారు. కాబట్టి మనకు ఈ లోకములో జీవించేటప్పుడు మన యొక్క శరీరంలో మనకు రోగనిరోధక శక్తి ఉంటుంది. శరీరం దేవుడు ఎలా సృష్టించాడంటే, ఒక గాయం అయిందనుకోండి, ఆ గాయములో రక్తం వచ్చినప్పుడు సరే కొంతసేపటికి ఆ రక్తం ఆగిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కొంతకాలానికి అది బాగైపోతుంది, ఆ గాయం పూడుకుపోతుంది. అలాగే మన శరీరంలో వ్యాధి వచ్చినప్పుడు ఈ వ్యాధితో పోరాడేటువంటి వ్యాధిని నిరోధించేటువంటి ఆ యొక్క కణాలు మన శరీరంలో ఉంటాయి. ఈ రక్త కణాలలో ఒక భాగము ఈ రోగ క్రిములతో పోరాడుతుంది. కాబట్టి మనలో సైతానుడు మనల్ని రకరకాలుగా ఆదాము హవ్వలను మోసం చేసినట్లు, యేసు ప్రభువునే శోధించడానికి ప్రయత్నం చేసినట్లు, ఇంకా అనేక మందిని పాపానికి ప్రేరేపించినట్లుగా మనలను కూడా ప్రక్కదారి పట్టించడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి పాపం ఒప్పుకొని ఆయన్ను ఆయన సన్నిధిలో మనం పశ్చాత్తాపడినప్పుడు ఆయన ఇచ్చేటువంటి రక్షణను ప్రభువు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి అపవాది యొక్క క్రియలను లయపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఈ యొక్క అపవాది మనలను దేవుని నుండి దూరం చేసేటువంటి శక్తి మనకు కళ్ళ ఎదుట కనబడకపోవచ్చు, కానీ నిరంతరము కూడా మనలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తాడు. చాలామందికి ఇందాక నేను చెప్పాను, మంచిగా జీవించాలనే ఉంటుంది, కానీ ఆ మంచిగా జీవించకుండా ప్రక్కదారి పట్టించేటువంటి శక్తులు ఎప్పుడూ మన చుట్టూ ఉంటాయి. వాటి నుండి మనల్ని రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చినాడు.
కాబట్టి ప్రతి పాపము ఈ లోకములో దేవునికి వ్యతిరేకంగా చేసేటువంటి ప్రతి పాపం దేవుడు 10 ఆజ్ఞలను ఆయన ఇచ్చినాడు. నీ దేవుడైనటువంటి యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మనుషులు రకరకాల వాటిని చేసుకుని తమ చేతులతో చేసినటువంటి బొమ్మలను పూజించేటువంటి లోకములో మనం ఉన్నాం. కాబట్టి నీ దేవుడైనటువంటి యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. కొంతమంది ఇష్టం వచ్చినట్లుగా చేసి తప్పు చేసి దాన్ని సమర్థించుకోవడానికి అమ్మ తోడు, నాన్న తోడు, బైబిల్ తోడు, దేవుడు తోడు అని ఒట్టు పెట్టుకుని అబద్ధాలు ఆడుతూ ఉంటారు. దేవుడు మనకు 7 దినాలు ఇచ్చినాడు. ఈ 7 దినాల్లో 6 దినాలు మన పనులు చేసుకోవాలి. ఒక దినాన్ని దేవుని సన్నిధికి వెళ్ళడానికి దేవుడు నిర్ణయించాడు. మానవుడు తనకివ్వబడిన వారంలో 7 దినాలు కూడా తన కొరకే వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన వాక్యాన్ని విని మన ఆత్మ పోషణ కొరకు ప్రభు సన్నిధిలో కనిపెట్టడానికి ఒక దినాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మనం ఈ లోకంలోనికి రావడానికి కారణమైనటువంటి మన తల్లిదండ్రులను సన్మానించాలని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఒక తల్లి 10 మంది పిల్లలను పోషిస్తుంది, కానీ ఆ 10 మంది పిల్లలు కలిసి ఆ తల్లిని తండ్రిని పోషించడానికి వాడి దగ్గరికి వెళ్ళు, వీడి దగ్గరికి వెళ్ళు, ఎప్పుడు ఇక్కడే ఉంటావే అని వాళ్ళు వృద్ధాప్యంలో రాగానే ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ పట్ల ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు. నరహత్య చేయకూడదు, ఇతరుల మీద ద్వేషం పెట్టుకోకూడదు, ఇతరుల మీద కోపం పెట్టుకోకూడదు, ఇతరులను ప్రేమించాలి అని దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఆజ్ఞలను ఇచ్చినాడు. ఒక పురుషునికి ఒక స్త్రీ, ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఇంతకు మించింది ఏదైనా సరే అది వ్యభిచరించకూడదని దేవుని యొక్క వాక్యంలో ఉంది. నీకున్న దాంతో నీవు తృప్తి చెంది ఉండాలి, ఇతరులది ఆశించకూడదు, దొంగిలకూడదు అని మరొక ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు. కొంతమంది ప్రతి దానికి కూడా సత్యం చెప్పకుండా అబద్ధం ఆడుతూ ఉంటారు. అబద్ధం ఆడడం అంటే వాళ్ళకి మంచినీళ్ళు తాగినట్లుగా అయిపోతుంది. అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, నీ పొరుగువాని దగ్గు దేనిని ఆశించకూడదు. ఈ 10 ఆజ్ఞలను దేవుడు ఇచ్చినాడు. ఈ ఆజ్ఞలను పాటించినప్పుడు దీని వెనక ఒక ఆశీర్వాదం ఉంటుంది. ఈ ఆజ్ఞలు పాటించకుండా సైతానుడు మనల్ని ప్రక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే ఆజ్ఞాతిక్రమమే పాపము అని దేవుని వాక్యంలో ఉంది. మేమేం పాపం చేశామండి అని కొంతమంది అంటారు. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేయకపోతే అదే పాపం. పాపములను తీసివేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పాపానికి ప్రేరేపించేటువంటి సైతాను యొక్క కార్యములను లయపరచడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడు. కాబట్టి ప్రభు ఇచ్చేటువంటి ఈ రక్షణ సంపాదించుకోవడానికి ప్రభువు ఆయన రక్షణ ప్రణాళికను మన ఎదుట ఆయన ఏర్పాటు చేశాడు. కనుక ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు, మన యొక్క నిజస్థితిని ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు, ఆయన మన పాపముల నుండి, అపవిత్రత నుండి, ఈ లోక సంబంధమైన ఆశల నుండి, శరీరాశల నుండి ప్రభు మనల్ని విడిపిస్తాడు. కాబట్టి ఈ లోకములో 2 ప్రధానమైనటువంటి శక్తులు ఉన్నాయి. ఒకటి మనల్ని మంచికి నడిపించేటువంటి శక్తి, మరొకటి చెడు మార్గంలో నడిపించేటువంటి శక్తి. మనల్ని మంచి మార్గంలో నడిపించేటువంటి శక్తి ఆయన దేవాది దేవుడు. ఈ లోకములో అనేక మంది దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు, కానీ దేవుడు ఒక్కడే. దేవునికి మానవులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన యేసుక్రీస్తునే నరుడని దేవుని యొక్క వాక్యం ఘంటాపదంగా చెప్తా ఉంది. కాబట్టి మనలను మంచి మార్గములో నడిపించేటువంటి ఆ ప్రభు వైపుకు మళ్ళుకోమని ఈ వాక్యం సెలవిస్తూ ఉంది. మనల్ని మంచి మార్గంలో నడిపించి ఆ యొక్క పరలోక రాజ్య భాగ్యం మనకు ఇవ్వాలనే ఈ క్రిస్మస్ వృత్తాంతం చెప్తా ఉంది. కనుక ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు అతడు చీకటిలో ఉంటాడు. కొంతమందికి ఏది మంచియో ఏది చెడో వ్యత్యాసం తెలియదు. కాబట్టి మంచి ఏది, చెడు ఏది, ఏది పాపము, ఏది నీతి అని తెలియజేయడానికి ప్రభువు ఈ లోకానికి వచ్చినాడు. కనుక సైతానుకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ పాపానికి ప్రేరేపించేటువంటి సైతానుకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి నేను మీకు క్లుప్తంగా చెప్తాను. సైతానుకు ఉన్నటువంటి పేర్లలో ఒక పేరు ఏంటంటే, సైతాను శక్తులను చీకటి శక్తులు అంటారు. పాపం చేసినప్పుడు ఒక వ్యక్తి చీకటిలోకి వెళ్ళిపోతాడు. అతను ఏం చేస్తున్నాడో తెలియదు. తను చేసేటువంటి కార్యము తనకు నష్టం కలిగిస్తుందని, హాని కలిగిస్తుందని అతనికి తెలియదు. కాబట్టి చీకటిలో ఉన్నటువంటి మనిషిని వెలుగులోనికి నడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి 700 సంవత్సరాల క్రితము యెషయా ప్రవచించినటువంటి ప్రవచనం అక్కడ ఉన్నది.
యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. ఎప్పుడు అకస్మాత్తుగా ఇక్కడ లైట్లు ఆగిపోయినాయి అనుకోండి, ఎవరెక్కడున్నారో తెలియదు, ఎవరెక్కడ కూర్చున్నారో తెలియదు, మనం ఏం చేస్తున్నామో తెలియదు. కాబట్టి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన కారణం ఏంటంటే, చీకటితో ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో తెలియనటువంటి అంధకారంలో ఉన్నటువంటి వారిని ఆయన వెలుగులోనికి నడిపించడానికి ఈ లోకానికి వచ్చినాడు. ఎప్పుడైతే ఒక చీకటి ఉన్న చోట వెలుగు వస్తుందో, తెలుగులో ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, చీకటి ఉందని చెప్పి ఆ చీకటిని తిడుతూ కూర్చోవద్దు, ఒక కొవ్వొత్తి వెలిగించు. ఎప్పుడైతే కొవ్వొత్తి వెలిగిస్తావో, ఎప్పుడైతే వెలుగు అక్కడికి వస్తుందో చీకటి పారిపోతుంది. ఎప్పుడైతే వాక్యం అనే వెలుగు మనం వింటామో, ఈ వాక్యం అనే వెలుగు మన హృదయాన్ని పరిశోధించినప్పుడు లోపల ఉన్న చీకటి అంతా పాడిపోతుంది. ఈ చీకటి శక్తుల యొక్క ప్రభావము నుండి ప్రభువు మనల్ని విడిపిస్తాడు. కాబట్టి సైతాను యొక్క మొట్టమొదటి లక్షణం, వాడు చీకటిని మన చుట్టూ ఉండేలాగా చేస్తాడు. మనము వెలుగులో నడుచుకోవడం వాడికి ఇష్టం ఉండదు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయం 20వ వచనం, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. దుష్కార్యము చేసే ప్రతివాడు కూడా చీకటిలో ఉండడానికే ప్రయత్నం చేస్తాడు. దొంగతనం చేసేవాడు చీకటిలోనే ఆ కార్యం చేస్తాడు. అందరికి బహిరంగంగా అడ్వర్టైజ్మెంట్ చేయడు, రేపు పలానా వాళ్ళ ఇంటి దొంగతనానికి వెళ్ళబోతున్నాను. అపవిత్రమైనటువంటి జీవితం జీవించేవాడు, ఒక భార్య ఉండగా మరొక స్త్రీని ఆశించే వ్యక్తి, భర్త ఉండగా మరొక పురుషుని ఆశించేటువంటి వ్యక్తి, చీకటి కార్యములకు అలవాటు పడినటువంటి వారు, ఆ చీకటిలో నుండి విడిపించడానికే ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక గ్రామానికి వెళ్ళారు ఆయన. అక్కడ ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ 5గురు భర్తలు ఆమెకు ఉండినారట. మరొక పురుషునితో ఆమె జీవిస్తూ ఉంది. ఆమె ధర్మశాస్త్రం గురించి అద్భుతంగా చెప్తా ఉంది యేసు ప్రభుతో. ఏ మెస్సియా వస్తాడు, అక్కడ ఆరాధించాలి, ఇక్కడ ఆరాధించాలి, అది ఇది, నీవు యూదుడవు, నేను సమరయురాలను, నువ్వు నన్ను నీళ్ళు అడుగుతున్నావేంటి అని ప్రభువుకే బోధ చేయడానికి ప్రయత్నం చేసింది. కానీ ప్రభువు ఆమె యొక్క చీకటి హృదయాన్ని గురించి చెప్పారు. అమ్మ, నీ భర్తను తీసుకురా అంటే నాకు పెనిమిటి లేడు అని చెప్పింది. పెనిమిటి లేకుండానే ఒక పరాయి పురుషునితో తాను జీవిస్తూ ఉంది. తను జీవించేటువంటి జీవితం చీకటి జీవితం అని ప్రభువు ఆమెకు తెలియజేశాడు. అప్పుడు తెలియజేసినప్పుడు ఆమె నిజముగా మెస్సియా వచ్చినాడు, నా నిజ స్థితిని నాకు తెలియజేశాడు, ఊర్లో వాళ్ళకి వెళ్ళి చెప్పింది. ఆమె ఏమి పెద్ద బోధకురాలేం కాదు, ఎక్కడ బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ తీసుకోలేదు. ఆమె తనకు ఉన్నటువంటి అనుభవం, నేను చేసినవన్నీ నాతో చెప్పినాడు, ఈయనే లోకానికి రానైనటువంటి మెస్సియా, ఈయనే లోకానికి రానైనటువంటి క్రీస్తు అని ఆ ఊరి వారందరికీ కూడా చాటి చెప్పగలిగింది. కాబట్టి ఒకప్పుడు అపవిత్రమైన జీవితంలో జీవించిన వ్యక్తి ఒకసారి ఒక చర్చికి ఒక ఆమె వెళ్ళిందట. ఆమె రాగానే చర్చిలో వెళ్ళి ఒక చోట కూర్చోడానికి ప్రయత్నం చేస్తే 2-3 ముందు కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉంటే వాళ్ళ పక్కన వెళ్ళి కూర్చుందట. కూర్చుంటే వాళ్ళు ఈమెను చూసి అక్కడి నుంచి లేచి పక్కకి వెళ్ళిపోయారు. ఏంటి నా పక్కన కూర్చోకుండా వెళ్ళిపోయారని ఇంకో చోట వెళ్ళి కూర్చున్నారు. ఆమె అక్కడికి రాగానే వాళ్ళు కూడా లేచి వెళ్ళిపోతున్నారు. ఆమెకు అర్థం కాలేదు, ఏంటి నా పక్కన కూర్చోవడం వాళ్ళకి ఇష్టం లేదా అని ఆమె అనుకుని ఆ తర్వాత ఆ చర్చికి వెళ్ళడం మానేసింది. తర్వాత పాస్టర్ గారు చూసి, ఏమ్మా ఎందుకు చర్చికి మానేసావు అని అడిగినాడు. అంటే ఆమె ఎందుకు అలా కూర్చున్న పక్కన వాళ్ళందరూ వెళ్ళిపోయారంటే, ఆ ప్రాంతంలో ఆమె ఒక వేశ్యగా తాను జీవిస్తూ ఉంది. అందరికీ తెలుసు, మా కుటుంబాలు నాశనం చేసింది, లేకపోతే ఏదో అనుకుని ఈమె పక్కన కూర్చుంటే మాకు పాపం అంటుకుంటుంది అని అందరూ కూడా దూరంగా వెళ్ళిపోవడం ప్రారంభించారు. అప్పుడు అన్నదట ఆమె, అయ్యా పాస్టర్ గారు, మీ చర్చిలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులండి, నాలాంటి పాపికి అక్కడ చోట్లేదు, అందుకే నేను రాలేకపోతున్నాను. అంతకుముందు సమరయ స్త్రీ మాటలు విన్నవాళ్ళు, నువ్వు చెప్పొచ్చావా అని నుండుంటారు, దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా. కానీ ఆ రోజు ఆమె చెప్పినటువంటి మాట విన్నటువంటి ఆ ఊళ్ళో వాళ్ళకి ఏదో తేడా కనపడింది. ఈమె జీవితంలో ఏదో మార్పు వచ్చింది, ఈమె మాటల్లో మార్పు వచ్చింది. అపవిత్రమైన జీవితంలో జీవించే వారి యొక్క మాటలు అపవిత్రపు మాటలే వస్తాయి, బూతులే వస్తాయి.
కొంతమంది మాట్లాడుతున్న మాటలు వింటా ఉంటే చెవులు మూసుకోవాలనిపిస్తుంది, అంత అసహ్యంగా మాట్లాడతారు. కానీ ఆ దినాన ఆమెలో మార్పు వచ్చింది. ఆ మార్పును చూచినటువంటి వారు, ఏమైంది ఈమెకి? ఇంతకు ముందులాగా మాట్లాడడం లేదు, ఇంతకు ముందు కూడా అలాగా పరిహాసంగా మాట్లాడటం లేదు, పాపానికి ప్రేరేపించే బూతు మాటలు మాట్లాడడం లేదు, ఎవరో ఈమెను మార్చారు, వెళ్దాం, చూద్దాం. తనలో ఉన్నటువంటి ఆ వ్యభిచారం, అపవిత్రత అనేటువంటి చీకటిని పారదోలినాడు. ఆ ఊరి వారందరినీ అక్కడ తీసుకొచ్చారు. కాబట్టి చాలామంది మన దేశంలో ఏమనుకుంటారంటే, ఇదేదో మత మార్పిడి కార్యక్రమం. ఈ మధ్య ఒక హాస్టల్లో కొంతమంది పిల్లలు రెగ్యులర్గా ఒక 60-70 మంది వచ్చేవారు మన చర్చికి. అకస్మాత్తుగా అక్కడ ఉన్నటువంటి ఒక లెక్చరర్, వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారు, మొత్తాన్ని ఆఫ్ చేశారు. ఎందుకు మానేశారంటే, వాళ్ళు చెప్పింది ఏంటంటే, మన సిస్టర్స్ కొంతమంది వెళ్ళి రమ్మంటే, మీరు మత మార్పిడి చేస్తున్నారు. ఇది మత మార్పిడా? మీ మనస్సు మార్చుకోండి, మీ పాపాన్ని విడిచిపెట్టండి. ఇది క్రైస్తవ్యం మతం కానే కాదు. మతం అనుకుని మనుషులను మోసం చేసేవారు, మోసం చేయడానికి ప్రయత్నించేవారు, వాళ్ళు ఓట్ల కోసమే చేస్తారు. ఓట్ల కోసం ఏదైనా చెప్తారు. కులాల మధ్య చిచ్చు పెడతారు, మతాల మధ్య చిచ్చు పెడతారు, మనుషుల మధ్య చిచ్చు పెడతారు. ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఏదైనా డబ్బు అడిగి, లేకపోతే మీకు ఏదో డబ్బు ఇస్తానని చెప్పి మిమ్మల్ని మతం మార్చడానికి ప్రయత్నం చేస్తే, అప్పుడు అది మీరు ఆలోచించవచ్చు. ఒక వ్యక్తి డబ్బు తీసుకుని కనుక క్రైస్తవుడు అయితే, జాగ్రత్తగా వినండి, ఒక వ్యక్తి డబ్బు తీసుకుని క్రైస్తవుడు అయితే అంతకంటే ఎక్కువ డబ్బు ఇస్తే ఇంకో మతంలోకి మారిపోతాడు. మారిపోడా? ఈ మధ్య ఒక పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. కొంతమంది క్రిస్టియన్స్గా అనిపించుకునేవారు, వారి సర్టిఫికెట్స్లో ఎస్సీలని ఉంటారు. ఒక వ్యక్తి క్రైస్తవుడైపోతే తన కులం మారిపోతుందా? సరే, ఇది క్రైస్తవులుగా ఉండి ఆ రిజర్వేషన్ తీసుకోవడం అని కాదు, అక్కడ తీసుకోవడం తప్పే. కానీ వాళ్ళు వేసిన ప్రశ్న ఏంటంటే, ఒక వ్యక్తి క్రైస్తవుడుగా మారిపోతే అతని కులం మారిపోయి రిజర్వేషన్ వర్తించదా అని వాళ్ళు ఏమన్నారంటే, ఒక వ్యక్తి రాజకీయ పార్టీ మారితే పొద్దున ఒక కాంగ్రెస్, రేపు ఇంకొక పార్టీ, ఈ ఎలక్షన్లో ఈ పార్టీ గెలవదనుకుంటే ఇంకో పార్టీ జెండా మోయడం, మరి ఒక హైందవుడు లేకపోతే రకరకాల ఏ కులమైనా సరే క్రైస్తవుడు అయితేనే కులం మారిపోతే మరి పార్టీ మారిన వాళ్ళ కులం మారదా? వాళ్ళకి హక్కులు పోవా? రకరకాలుగా సైతానుడు మనుషులను ఉచ్చులో బిగించడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మనకు దేశంలో ఒక రకమైనటువంటి ఆ యొక్క సిద్ధాంతాన్ని ప్రచురం చేస్తున్నారు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వారు. ఈ పాస్టర్లకు ఎక్కడి నుండో ఏదో వస్తుంది, ఆపేయండి అన్ని. ఈ పాస్టర్లు డబ్బుల కోసం వస్తున్నారు. ఎవడేమన్నాడు మిమ్మల్ని కానుకలు? నిజంగా దేవుని సేవ చేసేవాడు ఎవడు కూడా మనుషులు డబ్బుల కొరకు అడగరు. దేవుడు నన్ను పిలిచినటువంటి దేవుడు నన్ను పోషించగలడని చెప్తాడు. ఒకవేళ డబ్బు కొరకు సేవ చేసేవాళ్ళు ఉంటే సరే, అది వేరే విషయం. కానీ సత్యాన్ని మరుగు చేయడం అనేది సైతానుడు చేసే పని. మన దేశంలో బీజేపీ మొట్టమొదటి అధికారంలోకి వచ్చినప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండేవారు. ఆయన దగ్గర ఎల్కే అద్వానీ అని ఉప ప్రధానమంత్రి ఉండేవారు. వాళ్ళ అమ్మాయి క్రిస్టియన్. ఆమె ఒక పెద్ద ప్రఖ్యాతిగాంచినటువంటి దైవజనుడిని అమెరికా నుండి తెప్పించారు బోధ చేయడానికి. అప్పుడు బీజేపీ గవర్నమెంట్, అంటే ఇప్పుడు జనతా పార్టీ అనేవాళ్ళు, అది బీజేపీ కాదు. అది ఇది తెలియదు ఎవరికి. అద్వానీ రథయాత్ర చేసి గుళ్ళు గోపురాలు కూలగొట్టడానికి తిరిగినటువంటి సందర్భాలు వేరే ఉన్నాయి. కానీ వాళ్ళ అమ్మాయి చర్చికి వెళ్ళేది. ఒకరోజు ఆ సేవకుడిని వాళ్ళ ఇంటికి బ్రేక్ఫాస్ట్కి, టిఫిన్కి పిలిచారు. పిలిస్తే వచ్చాడు ఆయన. వాళ్ళ అమ్మాయి వచ్చి, మా నాన్నగారిని, ఇదిగో మా నాన్నగారు, నేను డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అని పరిచయం చేసి, మామూలుగా బయటికి ఎవడన్నా క్రైస్తవుడు కనపడితే తీసుకెళ్ళి జైల్లో వేసేయండి, వాళ్ళని చంపేయండి, ఇలా కట్ చేయండి అనేవాడు. అయ్యా నమస్కారం అని. సరే, నేను మీకోసం ప్రార్థన చేస్తానని అందాం అనుకున్నాడు ఈయన. ఈయన 2 చేతులు జోడించి, దయచేసి నా కోసం ప్రార్థన చేయకండి అన్నాడు. ఏమైంది? మారిపోతానేమో నేను శక్తి ఉంది, దేవుని యొక్క వాక్యములో శక్తి ఉంది. ఆ శక్తిని మభ్యపెట్టి మరుగు పెట్టడానికి మనుషులు ప్రయత్నం చేస్తారు.
ఈ మధ్య ఈ ఉత్తరప్రదేశ్లో ఒక ఆయన దగ్గర బైబిల్ ఉందంట వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బైబిల్ దొరికిందని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. 6 నెలలు జైల్లో పెట్టారు. ఏం మోపారంటే ఈయన మత ప్రచారం చేశాడు, బోధ చేశాడు, మనుషులు క్రైస్తవ్యంలోకి రమ్మన్నారు. సరే 6 నెలలు అయినాక విచారణకు వస్తే ఆ జడ్జి గారు అడిగారు, ఎక్కడ దానికి ఆధారం ఏమన్నా ఉందా, ఈయన బోధ చేస్తున్న వీడియో కానీ లేకపోతే ఇంకేదన్నా ఆధారం ఉందా అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, వీళ్ళ ఇంట్లో బైబిల్ దొరికిందండి, అందుకే జైల్లో పెట్టారు. ఏమండి, నన్ను మార్చేటువంటి దేవుని యొక్క వాక్యము అది ఇక్కడ నా నుండి దూరం చేసేస్తే దేవుణ్ణి దూరం చేయలేరు కదా. ప్రభు యొక్క వాక్యము ఆయన మన యొక్క జీవితాలను మార్చేటువంటిది. వారు ఎన్ని కష్టాలు ఎదురైనా, చెరసాలలో ఉండడానికైనా కానీ వారు వెనుక తీసేటువంటి లేనటువంటి వారు అనేక మంది ఉన్నారు. చాలామందికి అర్థం కాదు. కొంతమంది నిష్కారణంగా దాడి చేసేవారు ఉన్నారు. ఈ మధ్య ఒక పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ప్రాంతంలో ఉన్న చర్చిలన్నీ కూలగొట్టేశారు. వీళ్ళు పైకి పెద్ద కబుర్లు చెప్తారు. ఏంటి, ఏం చేసింది? అబద్ధం ఆడొద్దని చెప్పడం తప్ప, దొంగతనం చేయొద్దని చెప్పడం తప్ప, ఒక భార్యతో ఒక భర్తతో తృప్తి కలిగి ఉండండి, పరిశుద్ధంగా జీవించడం అని చెప్పడం తప్ప ఏం తప్పు? యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన నీకేం చేశాడు? ఒకసారి ఒక చర్చికి ఒక అమ్మాయి వెళ్తుండేదట, చిన్న అమ్మాయి. ఆ అమ్మాయి వెళ్తుంటే ఆ చర్చికి ముందుగా ఒక ఆయన రోజు నడిచి వెళ్తుండేవాడు. ఆ చర్చికి వెళ్ళే వాళ్ళందరినీ కోపంగా చూస్తుండేవాడు. వీళ్ళందరూ మన దేశాన్ని నాశనం చేస్తున్నారు, వీళ్ళందరూ కూడా మత ప్రచారం చేస్తున్నారు, వీళ్ళందరూ రుసరుసలాడుతుండేవాడు. ఓ పాప వెళ్తా ఉంటే ఆ చిన్న పిల్ల ఆ అమ్మాయిని కూడా, ఎక్కడ పోతున్నావు, ఏంటి చేతిలో బైబిల్ ఏంటది అని తిట్టేవాడు. అంటే ఒకరోజు ఆ అమ్మాయి అందంట, అంకుల్ నీకెందుకు అంకుల్ మా యేసయ్య అంటే అంత కోపం? మీకు ఏం అన్యాయం చేశాడు ఆయన? మీకు ఏం అన్యాయం చేశాడు అంటే మాట రాలేదు. పెద్దవాళ్ళు అయితే రోజు మాట్లాడేవాడేమో. నా యేసయ్య అంటే నీకెందుకు అంత కోపం అంటే ఇంటికి వెళ్ళాడు, అదే వినబడతా ఉంది ఆ మాట, అదే మాట మనసులో మారుమోగుతా ఉంది. నా యేసయ్య అంటే నీకెందుకు అంత కోపం? నిజమే కదా, అసలు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు, ఎందుకు నేను ద్వేషం పెంచుకున్నాను? ఏదో తెలుసుకోవాలి. తెలియకుండా, ఇతరులకు కనబడకుండా ఏదో బైబిల్ సంపాదించాడు, చదవడం ప్రారంభించాడు, తన జీవితం మారిపోయింది. ఏ ప్రభువునైతే ద్వేషించాడో ఆ ప్రభువు తన యొక్క జీవితాన్ని మార్చాడు. తనలో ఉన్న ద్వేషం అంతటిని తీసివేశాడు. ఇలాగ ఉదాహరణలు చెప్తూ ఉంటే రాత్రి అయిపోతాడు. ఇంకొక ఆయన ఉండేవాడు బైబిల్లో, క్రైస్తవులు కనబడితే చాలు పట్టుకుని జైల్లో వేసేవాడు, వాళ్ళని ఈడ్చుకుని వెళ్ళేవాడు. ఒకరోజు ప్రభు ఆయన్ను దమస్కు పట్టణానికి వెళ్తున్నప్పుడు కలుసుకున్నాడు. ఆయన పేరు సౌలు. సౌలా సౌలా, ఎందుకయ్యా నన్ను హింసిస్తున్నావు? ఏం చేశాను నీకు అన్యాయం? ఎవరో ప్రభువా నీవు హింసిస్తున్నటువంటి యేసు? నేనెప్పుడు నిన్ను హింసించాను? నిన్ను సిలువ కొట్టింది ఆ కాలం అప్పుడున్నటువంటి యూదులు కదా, నేను అసలు అక్కడ దగ్గర కూడా లేను కదా. నీవే, నీ కార్యాలే, నీ ద్వేషమే, నీలో ఉన్నటువంటి ఆ గర్వమే, ఇవే నన్ను సిలువ కొడుతున్నాయి. ఎంతకాలం ఇలాగ చేస్తావు? ఎందుకు నాశనానికి అలా పరిగెడతావు? అంతే తన యొక్క హృదయాన్ని ప్రభువుకి ఇచ్చినాడు. చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకురావడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నేను ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నాకు తెలియజేసేది ఈ లోకంలో మనం చదువుకునే డిగ్రీలు, ఇక్కడ సంపాదించుకునే విద్య, ఇవేవి కూడా ఒక మానవుడి నీతిగా జీవించడానికి సహాయం చేయలేవు. దేవుని యొక్క వాక్యము సవాలు చేసి అనేక మంది జీవితాలను మార్చినటువంటి వాక్యం. ఒకసారి పౌలు ఇంకా కొంతమంది ఒక చోటకి వెళ్ళారు, ఆయన మారుమనసు పొందిన తర్వాత. ఆ ఊళ్ళో వాళ్ళందరూ వచ్చేసారు. ఎవడరా మీరు బోధ చేస్తున్నారు ఇక్కడ? మా దేవుళ్ళు మాకున్నారు ఇక్కడ, వెళ్ళిపోండి అంటే పౌలు అంటాడు, ఇది మీకు ఇష్టమైన ఇష్టం కాకపోయినా. చూడండి, అపోస్తుల కార్యములు ఉంటుంది అన్నమాట. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 4
44వ వచనం.